రైట్ ఇక టాప్ 1 న్యూస్ లో ఇంకా డీటెయిల్స్ గా చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపాలని నిశ్చయించింది. ఇందుకోసం వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో మంత్రులు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. 3 రోజులు అక్కడే ఉండి లాబియింగ్, ధర్నాలు చేయాలని తీర్మానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని ఒక నిర్ణయానికి వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించినటువంటి గడువు ముగిసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కాంగ్రెస్ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో పంపినటువంటి 2 బీసీ బిల్లులు కేంద్రం వద్ద, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై హస్తనేతలు ఆగమవుతున్నారు. అందుకే తమ తప్పును దిద్దుకునేలా నెపం బీజేపీపై నెట్టే వ్యూహానికి రేవంత్ పదును పెడుతున్నాడు. అసెంబ్లీలో పంపినటువంటి 2 బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటం, ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉంది కాబట్టి రిజర్వేషన్ల అమలు బాధ్యతలను కూడా బీజేపీ మీదనే పెట్టాలని చూస్తున్నాడు. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్చల్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకోసం మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలను కాళ్లా వెళ్లా బతిమలాడుతున్నాడు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. బీసీ ధర్నా అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత వివాదాస్పదమైంది. ఎందుకంటే ముందు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని. 5వ తారీఖు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆందోళన చేయించాలని ఒకటి. రెండోది జంతర్ మంతర్ వద్ద 6వ తారీఖు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. 7వ తారీఖు రోజు రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని కూడా భావించారు. అయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. 31 నుంచి ఆగస్టు 6 తారీఖు వరకు 6 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని చెప్పి ఆమె నిర్ణయించింది. అయితే పాదయాత్రకు ఇబ్బంది కావద్దన్నటువంటి ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఢిల్లీలో చేపట్టాలనుకున్నటువంటి ధర్నాను వాయిదా వేయించాలని చూశారు. అయితే ముఖ్యమంత్రితో మాట్లాడి వాయిదాకు సంబంధించిన డేట్లు, ఢిల్లీ ధర్నాకు సంబంధించిన డేట్లు మార్చాలని కోరుతామని కూడా మీడియాకు ప్రకటించారు. అయితే బీసీ ధర్నా వాయిదా అనే అంశం పెద్ద దుమారాన్ని అయితే రేపింది. బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలంతా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే బీసీ అంశం అనేది చాలా సీరియస్ అంశం. ఎన్నికల్లో బీసీల డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్ల పేరుతో మనం ఎన్నికల్లోకి వెళ్ళాం. అక్కడ బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితిలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఇప్పటికే వ్యతిరేకత వస్తున్నటువంటి భావన కూడా ఉంది. ఎందుకంటే కులగణన సందర్భంగా కూడా కులగణన శాస్త్రీయంగా జరగలేదు, బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారనేది పెద్ద వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మండిపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ సభకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదం తెలిపారు. పార్లమెంట్ మనకి రాష్ట్రపతి పంపినటువంటి పరిస్థితి. అయితే ఆమోదం పొందకపోతే అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కూడా కేబినెట్ లో నిర్ణయించారు. అయితే ఈ అంశాలన్నింటినీ కొంత సీరియస్ చేయాలి. బీసీల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం సీరియస్ గా ఉండకపోతే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవరు అన్నటువంటి భావన కాంగ్రెస్ ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల అమలు జరుగుతుందా లేదా అనేది ఒకటైతే, రెండోది బీసీల రిజర్వేషన్ల పెంపు కాంగ్రెస్ పార్టీలో 42% బీసీలకు టికెట్లు ఇస్తాము, పార్టీలో అమలు చేస్తాము అని చెప్పి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే తాజాగా ఏదైతే మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి ఏదైతే బీసీ ధర్నా వాయిదా అంశం ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఈ అంశాన్ని వాయిదా చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నటువంటి భావనలో ముఖ్యమంత్రి మీనాక్షి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడుకొని దాన్ని అయితే పాదయాత్రకు ఇబ్బంది లేకుండా, మరోవైపు బీసీ ధర్నాకు ఢిల్లీలో చేపట్టేటువంటి ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా 5, 6 తేదీల్లో పాదయాత్రను వాయిదా వేసేలా ఒక సయోధ్య పుట్టినట్టుగా ఇప్పటికే ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కొంత ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీనాక్షితో ఒప్పించుకొని ఏదైతే బీసీ ధర్నాను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం.
ప్రదీప్, ప్రధానంగా అప్పుడే ధర్నాకు పిలుపునిస్తారు, ఇటు వైపు మరోవైపు ఏమో ఇటు పాదయాత్రకు పూనుకుంటారు. ఇవన్నీ చూస్తుంటే అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. ఆ సమస్యలు పట్టినట్లు ఇవన్నీ ఎందుకు ఈ కొత్త డ్రామాలకు తెరతీయడం? అంటే మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయికి వెళ్లాలన్నటువంటి భావనలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అన్నటువంటి భావన ఇప్పటికే హైకమాండ్ ఫిర్యాదులు ఉన్నాయి. అయితే నేరుగా అధిష్టానం సూచనల మేరకే మీనాక్షి నటరాజన్ ఏదైతే పాదయాత్రకు అయితే శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏదైతే పాదయాత్రకు సంబంధించి ఆయన వర్గం కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం పరంగా ఏదైతే పార్టీ పరంగా బీసీల అంశాన్ని వాడుకోవాలన్నటువంటి రేవంత్ వ్యూహం కొంత ఇబ్బందిగా మారడంతో తిరిగి వీళ్ళిద్దరు కూర్చొని సయోధ్య కూర్చుకొని ఏదైతే యథావిధిగా అటు పాదయాత్ర, మరోవైపు ఢిల్లీకి సంబంధించినటువంటి బీసీల ధర్నాంశం యథావిధిగా కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.